గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కన్యా రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు వారి జీవితంలో ఎలాంటి పరిహారాలను పాటించాలో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ కన్యా రాశికి అధిపతి బుధుడండి, మెర్క్యూరీ అంటారు. రాశి చక్రంలో కన్యా రాశి అనేది 6వ రాశి. బుధుడు ఎప్పుడైతే కన్యా రాశిలో ఉంటాడో దానిని ఎక్సలేషన్ అంటారండి, అంటే ఉచ్చ పొందుతాడు. ఈ కన్యా రాశి అనేది మూల త్రికోణ రాశి అండి. వీరికి వ్యాపార లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వారికి సపరేట్గా నేర్పించిన అవసరం లేదు, MBA సపరేట్గా చేయని అవసరం లేదు. పుట్టుకతోనే వ్యాపార లక్షణాలను కలిగి ఉంటారు కన్యా రాశి వారు. ఎంత పనికిరాని వస్తువునైనా సరే వారికి ఉండేటువంటి వ్యాపార లక్షణాలతో, కమ్యూనికేషన్ స్కిల్స్తో మంచి రేటుకు అమ్మగలుగుతారు. ఎందుకంటే బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి. కన్యా రాశిలో జన్మించి వారి పర్సనల్ జాతకంలో అంటే లగ్న కుండలిలో కనుక బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అనుకోండి, బలంగా ఉన్నాడు అనుకోండి, ప్రతి విషయాన్ని కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. వ్యాపార లక్షణాలు అనేవి చాలా మెండుగా ఉంటాయి. కన్యా రాశి వారికి ఎవరైనా నచ్చితే చాలండి, చాలా ప్రేమగా చూసుకుంటారు. సహాయం చేసే గుణం ఉంటుంది. నచ్చకపోతే సూటిపోటి మాటలు మాట్లాడే గుణం కూడా ఉంటుంది. గొడవలకు వెళ్ళటానికి ఇష్టపడరండి. ఇచ్చిన పనిని చక్కగా పూర్తి చేయడంలో, పనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడంలో సమర్థులుగా చెప్పవచ్చండి. ఒకవేళ కన్యా రాశిలో జన్మించిన వారి జాతకంలో బుధుడు బలహీనమైనటువంటి స్థానంలో కనుక ఉంటే, బుధుడు పైన దుష్టగ్రహాల యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందండి, లేదా అధిక ఆలోచనలు చేసేవారై ఉంటారు. చిన్న విషయాన్ని కూడా ఆలోచించవలసిన దానికంటే కూడా ఎక్కువగా ఆలోచించి సమస్యలు కొని తెచ్చిపెట్టుకుంటారు. నిర్ణయాలను తీసుకోవడంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. ఎవరి జాతకంలో అయితే బుధుడు బలహీనంగా ఉన్నాడు, బుధుడు బలంగా ఉంటే మంచి తెలివితేటలను కలిగి ఉంటారండి. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు బుధుడు యొక్క ప్రభావం వల్ల మంచి మాట తీరును కలిగి ఉంటారు. వేగవంతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. వారితో వాదించి గెలవటం అనేది దాదాపు అసాధ్యంగా చెప్పవచ్చు. మాటలన్నీ కూడా పొట్లో ఉంటాయి. మాటల మూట అంటారు కదా, కన్యా రాశి వారిని ఉదాహరణగా చూపించవచ్చు. అయితే ఎవరైనా కన్యా రాశి వారికి కనుక నచ్చకపోతే, లేదా వారి వాదన వీరికి నచ్చకపోతే, వారి మాట తీరు వీరికి నచ్చకపోతే వాదించి గెలుస్తారండి. వారి మాటలతో ఇబ్బంది పెట్టగలరు. ఎవరి మీదన్నా వారి కోపం వచ్చిందనుకోండి, వెళ్ళి కొట్టక్కర్లా, సూటిగా ఒక్క మాట మాట్లాడి ఊరుకుంటారు. ఆ మాటను పట్టుకుని ఎదుటివారికి గింజుకోవాలి, అంత ఇబ్బంది పెట్టగలరు మాటలతో. వీరు మాత్రం అవమానాలను అస్సలు భరించలేరండి. కావున కన్యా రాశి వారిలో ఉండేటువంటి బలాలు చెప్పుకున్నట్లయితే వ్యాపార దక్షత అని చెప్పవచ్చు, తెలివితేటలు అని చెప్పవచ్చు, మాట తీరు అని చెప్పవచ్చు, వాదించే స్వభావం అని చెప్పవచ్చు. బలహీనతలు కనుక చెప్పుకున్నట్లయితే శారీరక బలహీనత ఎక్కువగా ఉంటుందండి వీరికి. అలాగే కొన్ని పనులను రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అవతల ఎల్లుండి చేద్దాం, 4 రోజుల తర్వాత చేద్దాం అని వాయిదా వేస్తూ ఉంటారు. ఇంకొక బలహీనత ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నచ్చని వారి విషయంలో కఠినంగా ప్రవర్తిస్తారు. కొట్టకుండా మాటలతో ఇబ్బంది పెడతారు. ఈ కన్యా రాశి వారికి అదృష్ట రత్నం అనేది పచ్చరత్నం అండి, జాతి పచ్చ అంటారు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట వారము శుక్రవారము, బుధవారము. ఈ కన్యా రాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యలో ఉత్తీర్ణతను సాధించటానికి చదువుకునేటప్పుడు ఉత్తర వైపు ముఖం పెట్టాలండి. అలాగే వీలైతే
వెండి గాజులో కానీ వెండి పాత్రలో కానీ దేంట్లోనైనా వెండితో చేసిన వస్తువుతో నీళ్లను తాగటం మంచిదండి. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది, అమావాస్య రోజున కానీ శనివారం రోజున కానీ మాంసాహారాన్ని, ధూమపానాన్ని, మద్యపానాన్ని అవాయిడ్ చేయండి. కన్యారాశి వారు పొరపాటున కూడా అమావాస్య రోజు శనివారాలలో మాంసాహారాన్ని తినవద్దు, మందు తాగవద్దు. మానసిక ప్రశాంతత కోసం చిటికెన వేలకు బంగారంలో కానీ, బంగారం చేయించలేనట్లయితే వెండిలో కానీ మంచి జాతి పచ్చను ధరించండి. మానసిక ప్రశాంతతతో పాటుగా మంచి ఆదాయం ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వ్యాపార దక్షత పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయండి. అలాగే వీలైనట్లయితే మీరు ఎక్కడైతే నివాసం ఉంటారో, ఏ ఇంట్లో అయితే ఉంటారో, తూర్పు దిశలో ఉదయించే సూర్యుని యొక్క ప్రతిమ కానీ పోస్టర్ని కానీ పెట్టుకోండి. అలాగే ఈ కన్యారాశి వారు లక్ష్మీనారాయణుడికి పసుపు ముడి బియ్యాన్ని సమర్పించాలి. ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది, పొరపాటున కూడా కన్యారాశి వారు ఉతకకుండా బట్టలు వేసుకోవద్దు. కొంతమంది ఈరోజు 1 గంట వేసుకుని మళ్ళీ అవే బట్టలు ఉతకకుండా రేపు వేసుకుంటారు. అలా పొరపాటున కూడా చేయవద్దండి. అలాగే వీలైతే ఆవుకు ఆహారాన్ని అందించండి. శనగలు కానీ, గోధుమ పిండితో చేసిన రొట్టెలు కానీ, పచ్చగడ్డి కానీ, పచ్చి కూరగాయలు కానీ, ఆకుకూరలను కానీ గోమాతకు తినిపించండి. దాని వలన జీవితంలో మంచి లాభాలను పొందటంలో మీకు సహాయపడుతుందండి. అలాగే ఇది వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహం ఒక్కో దానికి కారకత్వం వహిస్తుంది. అలాగే బుధుడు వీరికి ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి కన్యారాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే నోటి పరిశుభ్రతను కలిగి ఉండాలి. బుధగ్రహం యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని తగ్గించటానికి, ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే బుధుడు బలహీనంగా ఉన్నాడో రోజుకు 2 సార్లైనా నోటిని శుభ్రపరుచుకోండి. అంటే బ్రష్ చేయండి, నాలుకను దంతాలను శుభ్రం చేసుకోండి. ఇది వినటానికి విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా బుధగ్రహం యొక్క స్థానం అనేది బలోపేతం చేయటానికి చాలా మంచి నివారణగా చెప్పవచ్చు. అలాగే నానబెట్టిన శనగలను పక్షులకు కానీ జంతువులకు ఏ జీవానికైనా తినిపించే ప్రయత్నం చేయండి. బుధవారం నాడు గణపతి ఆరాధన చేయటం ఇంకా మంచిదండి. దాని వలన ధన సమస్యలు అనేవి తొలగుతాయి. ఆర్థికంగా మీరు బలంగా ఉన్నట్లయితే కుండను దానంగా ఇవ్వండి. ఎక్కువగా తెల్లటి వస్త్రాలను, పచ్చ రంగులో ఉన్న వస్త్రాలను ధరించండి. స్త్రీలను గౌరవించండి. పెసలను దానంగా ఇవ్వండి. పుణ్యనది స్నానం చేయటం ఇంకా మంచిదండి. ఒకవేళ మీరు జన్మించిన నక్షత్రం కూడా మీకు తెలిసినట్లయితే ఈ కన్యారాశిలో 3 నక్షత్రాలు ఉంటాయండి. ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం, చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ కన్యారాశికి చెందుతారు. ఈ కనక పుష్యరాగంతో పాటుగా మీ జాతకానికి సంబంధించి, అంటే మీ నక్షత్రానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని కూడా ధరించవచ్చు. ఉత్తరా నక్షత్ర జాతకులు కెంపు రత్నాన్ని ధరించవచ్చండి. హస్తా నక్షత్ర జాతకులు జాతి ముత్యాన్ని ధరించవచ్చు. దీనిని ఇంగ్లీష్లో పర్ల్ అని కూడా పిలుస్తారండి. తెల్లగా ఉంటుంది. ఎందుకంటే హస్తా నక్షత్ర జాతకులకు ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ అండి. మనసును పాడు చేసుకుంటారు చిన్న విషయం జరగగానే. కాబట్టి హస్తా నక్షత్ర జాతకులకు ముత్యం బాగా సెట్ అవుతుంది. చిత్తా నక్షత్ర జాతకులు ఎర్రటి పగడాన్ని ఉంగరపు వేలుకు ధరించాలి. దీనిని ఇంగ్లీష్లో రెడ్ కోరల్ అని కూడా పిలుస్తారండి. ఈ జెమ్ స్టోన్స్ అన్నీ కూడా ఏ వేలికి ధరించాలి, ఏ చేతికి ధరించాలి, ఎప్పుడు ధరించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఇలా అన్ని వివరాలను వివరిస్తూ నేను స్పెషల్ వీడియోస్ చేశానండి. దయచేసి దానిని వీక్షించండి. అయితే ఎటువంటి జాతక రత్నాన్ని ధరించేటప్పుడైనా ముందుగా ఎనర్జైజేషన్ అనేది చెయ్యాలండి. దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేసిన తర్వాతే ఆ పర్టిక్యులర్ రోజున ఆ జాతక రత్నానికి నవగ్రహాలలో ఏ గ్రహం అయితే కారకత్వం వహిస్తుందో దాని యొక్క బీజమంత్రాన్ని 108 సార్లు పఠించిన తర్వాత ధరించటం మంచిదండి. మీకు ఒకవేళ మీ జాతకానికి సంబంధించిన రత్నం కావాలి అన్నా,
సర్టిఫైడ్ రత్నం కానీ సర్టిఫైడ్ రుద్రాక్ష కావాలి అన్నా కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చండి.